హాయ్ హలో అండి. గుడ్ ఈవినింగ్. ఈరోజు శుక్రవారం ఈవినింగ్ పూజ చేసుకునేసాను. నేను పూజ చేసుకొని ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఆకుకూర వచ్చింది. ఆకుకూర తీసుకున్నాను. ఫ్రెష్గా ఉన్నింది ఆకుకూర. ఈ ఆకుకూరని తోటాకు అంటారు అనుకుంటున్నాను. ఈ ఆకుకూర తెలిస్తే కామెంట్ చేయండి. తీసుకొని నీట్గా వలుచుకొని నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసాను. మట్టి ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఒక 2 సార్లు నీళ్ళల్లో అలిచి తీసుకునేసి చిన్న చిన్నగా కట్ చేసుకునేయండి. అంటే నేను చేసే విధానం చెప్తున్నాను మీకు. ఈ వీడియోలో చూపించినట్టుగా చిన్నగా కట్ చేసుకునేసి గిన్నెలోకి తీసుకునేసాను. తీసుకొని ఇప్పుడు దీంట్లోకి నేను శనక్కాయ పప్పుల పొడి వేస్తాను. ఇప్పుడు అదేంచి పక్కన పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకునేయాలి. కట్ చేసిన కూరాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. దాంట్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ కొంచెం వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. శనక్కాయ పప్పులు ఎండుమిరపకాయలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అది మిక్సీకి వేసి పక్కన పెట్టుకునేద్దాం. ఈ లోపల చూడండి, దీంతో టాంచి వాటర్ వచ్చేసింది కదా, ఇది ఆ వాటర్ అంతా వెళ్ళేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసి పక్కన పెట్టుకున్నాం కదా శనక్కాయ పప్పుల పొడి, బాగా ఇప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోయింది ఆకుకూరలో టాంచి. ఆ పొడి వేసుకునేద్దాం. మేమైతే ఇలాగే చేసుకుంటామండి ఆకుకూరని. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అంతే, అయిపోయింది. ఈరోజు లంచ్లోకి సాంబార్ అలాగే ఉద్దిపప్పు వడ